హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్ని అయితే దర్శించుకుందాము. ఇక్కడ మనకి శివుడిని అయితే దర్శించుకునేదానికి ఉంటుంది. సో ఈ టెంపుల్ సారావతి నది పక్కనే ఉంటుందన్నమాట. దీని చుట్టూ ఆర్టిఫిషియల్ పాండ్ అయితే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది టెంపుల్. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ టెంపుల్ని చూసేద్దాం రండి. ఈ టెంపుల్ మనకి శివమొగ్గ డిస్టిక్లో హొసానగర అనే టౌన్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో ఇది అప్రాక్సిమేట్గా 66 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది శివమొగ్గ నుంచి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెంపుల్కి సంబంధించిన పూజలు టైమింగ్స్ అన్ని మెన్షన్ చేశారు. సో ఇంకా మనం లేట్ చేయకుండా ముందుకు వెళ్ళి టెంపుల్ని అయితే చూద్దాం పదండి. సో నేనైతే మా ఫ్రెండ్స్తో వచ్చాను. ఇంకా టెంపుల్ గురించి అయితే మాట్లాడినట్లయితే టెంపుల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో మనకి ఒక సైడ్ అయితే రివర్ ఉంటుంది, ఒక సైడ్ అయితే ఫారెస్ట్ ఉంటుంది, మిడిల్లో మనకి టెంపుల్ అయితే ఉంది, పైన క్లియర్ స్కై అయితే ఉంది. అంతేకాకుండా చుట్టూ ఆర్టిఫిషియల్ పాండ్ ఉంది. సో ఇంతకన్నా బ్యూటిఫుల్ టెంపుల్స్ చాలా ఉంటాయి, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని అయితే నేనైతే చెప్తానమాట. సో ఇదంతా రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇది పాండ్స్ అనమాట. సో వీళ్ళే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. ఇది గుడి చుట్టూరు ఉంటుందన్నమాట. అది కొంచెం సేపట్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ పాండ్ అనేది చుట్టుపక్కల ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ చంద్రమౌళేశ్వర ఆలయం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఫోటోగ్రఫీ అలౌ లేదు కాబట్టి నేను మీకు దేవుడిని అయితే చూపించలేకపోతున్నాను. సో మనం టెంపుల్ లోపలికి వచ్చేసాము. సో ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఆగమ వాస్తు శాస్త్ర ప్రకారం అయితే ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టెంపుల్కి ఎటువంటి మోడర్న్ మెటీరియల్స్ యూస్ చేయకుండా, అంటే సిమెంట్ అలాంటివి యూస్ చేయకుండా ఓన్లీ స్టోన్స్ అండ్ వుడ్తో అయితే ఈ టెంపుల్ని బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. సో వుడ్ కూడా కాపర్ కోటింగ్ ఇచ్చి చూడడానికి చాలా ఎలిగెంట్గా అయితే తయారు చేశారు. సో అంతేకాకుండా ఇది ఈ ఆర్కిటెక్చర్ స్టైల్ ద్రవిడియన్ గజ ప్రతిష్ట ఆర్కిటెక్చర్ స్టైల్ అయితే ఉంటుంది. అంటే మనం టాప్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ టెంపుల్ని మనం టాప్ యాంగిల్లో నుంచి చూస్తే, అందుకని దానికి ఈ నేమ్ అయితే పెట్టారు. సో అంతేకాకుండా చూసుకోవచ్చు ఆర్టిఫిషియల్ పాండ్ అయితే మనకి చుట్టూ కన్స్ట్రక్ట్ చేశారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ స్టోన్స్ కార్వింగ్ కానీ ఈ టెంపుల్ కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే ఇది ఒక మంచి వర్త్ ప్లేస్ విజిట్ చేయడానికి. సో నాకైతే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. కెమెరా అలో లేనందువల్ల మీకు ఇన్సైడ్ శివుడిని అయితే చూపించలేకపోతున్నాను. సో మీరు శివమొగ్గకు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. సో మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, ఫొటోస్ కూడా బాగా వస్తాయి. సో బ్యూటిఫుల్ పీస్ఫుల్ ప్లేస్ అయితే మీకు చెప్తాను. సో దట్స్ ఆల్ గైస్. ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను. సో ఇక్కడికి వెళ్ళడం కూడా ఒక అడ్వెంచర్ అనమాట. ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు జర్నీ కూడా చాలా బాగుంటుంది. బైక్ ఆర్ కార్లో వెళ్ళినట్లయితే మీరు జర్నీని బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి అందరు మీ ఫ్రెండ్స్కి. సో ఇలానే సపోర్ట్ చేస్తున్నట్లయితే మీకు మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.